హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఈరోజొచ్చి నేను మీకు సింపుల్గా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా వచ్చేసి పరాటా చేస్తున్నాను. అది వచ్చి ఆలూ పరాటా అనమాట. ఆలూ పరాటాకి ఎంతో ప్రిపరేషన్ అవసరం లేదండి. నేను ఈరోజు ఈ విధంగా చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎంతోసేపు పట్టదు. ప్లస్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇంట్లో ఉండే పదార్థాలే అనమాట. మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే నేను చూపిస్తానండి. పెద్దగా ప్రిపరేషన్ కూడా ఏం అవసరం లేదు. దానికొచ్చేసి ముందుగా మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ముందుగా మనము పిండి కలుపుకోవాలండి. అది వచ్చేసి గోధుమ పిండి అనమాట. నేను వచ్చేసి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసాను. ఈ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసాను అనమాట. లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ నార్మల్ ఆయిలేనండి, కాచింది ఏమి కాదు, నార్మల్ ఆయిలే అనమాట. వేసేసుకొని మామూలుగా చపాతీ ఏ విధంగా కలుపుకుంటారో అదే విధంగా ఒక డౌ ప్రిపేర్ చేసేసుకోండి. నార్మల్గా చపాతీ పిండి ఏ విధంగా కలిపితే అలాగే అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకోవాలి. ముందు అనేది పొడిగా చూసారు కదా, అంతా నూనె వాటర్ అంతా కలిసిపోయేలాగా చూసుకొని సాల్ట్ అవన్నీ కలిసిపోవాలి. తర్వాత వచ్చేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. ఇది పరాటా కంటే స్పెషల్గా ఏం అవసరం లేదండి. నార్మల్గా మనం ఇంట్లో ఏ విధంగా చపాతీ చేసుకుంటామో అదే అనమాట. చూసేసారు కదా, సింపుల్గా పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చపాతీకి అనేది ఎప్పుడైనా సరే కొంచెం సాఫ్ట్గా చేసుకోండి, హార్డ్గా వద్దు. హార్డ్గా చేసుకుంటే ఏంటంటే ఇవి గట్టిగా ఉంటాయి అన్నమాట చపాతీలు. సో అందువల్ల లూజ్గా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసేసి మొత్తం గ్రీస్ చేసేసి ముద్దంతా ఆయిల్కి పూసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసేయండి. అది కొంచెం పిండి నానితే ఏంటంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. మనం చపాతీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పాముకోవడానికి మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, హార్డ్ అయిపోదన్నమాట. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఆ పిండి అనేది స్మూత్గానే ఉంటుంది. విడిగా ఏంటంటే పిండి అలా పక్కన పెట్టగానే డ్రై అయిపోతుంది కదా. సో ఇది మనం ఆయిల్ పూయడం వల్ల ఆప్షన్ అనేది ఉండదన్నమాట. అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని పైన ఒక తడి క్లాత్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ బోర్లిచ్చి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం స్టఫింగ్ కోసము నేనేంటంటే 2 బంగాళదుంపలు ఉన్నాయి కదండి, వాటిని బాయిల్ చేసుకున్నాను. నార్మల్గా బాయిల్ చేసేసుకొని దానికి చెక్కు తీసేసి ఉంచాను అనమాట. పైన తోలు ఉంటుంది కదా, అది తీసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కొంచెం సాల్టు, ఇదేంటంటే నేను బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఒకవేళ మీరు వేయకపోతే దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. మనం బాయిల్ చేసేటప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర నార్మల్ ఇంట్లో జీలకర్ర వాడతాం కదా, అదే వేసుకున్నాను. నేను దీంట్లో వచ్చేసి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఏం వేయట్లేదండి. ఇది నార్మల్గా చూపిస్తున్నాను అనమాట, సింపుల్గా అయిపోయే విధంగా. ఇందులో వచ్చేసి మనం కారం వేసుకుంటాము. ఇంకొకటి వచ్చేసి ధనియాలను జీలకర్ర కలిపి పౌడర్ చేసిందండి. ఆ పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. ఇది నేను రెడీమేడ్గా తీసుకొచ్చిన పౌడర్ అండి, అది ధనియా జీలకర్ర పొడి అనమాట. ఇది కొంచెం వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఆమ్చూర్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లేదంటే చాట్ మసాలా అయినా అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి. మీకు ఇది స్పైసీనెస్ తగ్గట్టుగా ఓన్లీ ఒకవేళ మీరు కొంచెం పచ్చిమిరకాయలు కూడా కావాలి అంటే కనుక చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఈ కారం వల్లే మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే కనుక ఈ గొడ్డు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. నేనేంటంటే ధనియా జీరా పౌడర్ వేసాను కదా, అందువల్ల నేను కొంచెం కారం తగ్గించి వేసాను అనమాట. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం కలిసే విధంగా ఆ కారము ఆ మసాలా అంతా కలిపే విధంగా ఒక ఆ మిక్చర్ని కలుపుకోవాలన్నమాట. ఈ బంగాళదుంప మొత్తం ఇదేనండి, పేస్ట్ అంతా కంప్లీట్గా కలిసిపోవాలన్నమాట. మీకు ఇందులో ఒకవేళ మీకు నచ్చినట్లయితే కొత్తిమీర కానీ ఉల్లిపాయలు కానీ వేసుకోవచ్చు. నేనంటే అవేమీ వేయకుండా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట.
ఇప్పుడు ఈ పరాటా రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, వాళ్ళు ఇలాంటివి తయారు చేసుకోవచ్చనమాట. ఇదే విధంగా గోబీ పరాటా ఇంకా చాలా రకాలున్నాయండి. వాటిలో కూడా తయారు చేసుకోవచ్చనమాట. ఈ ఆలు మిక్చర్ రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది మొత్తం కలిసిపోవాలండి. మీరు ముక్కలు టేస్ట్ చూసి సాల్ట్ గనక సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఏంటంటే ఉప్పు సరిపోకపోతే టేస్ట్ బాగుండదనమాట. సో, మనం టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోండి. మనము చపాతీలోకి స్టఫ్ చేసుకుందామండి. చాలామంది ఏంటంటే రోల్ చేసేసి అందులో స్టఫ్ చేస్తారు. నేనేంటంటే ఇప్పుడు ఈ విధంగా చూపించింది ఎవరైనా చేసుకోవచ్చనమాట. ఈ స్టఫింగ్ చేసేది కొంతమందికి రాదు కదా! కొంతమంది చేయడానికి రాదు అనమాట. అంటే వాళ్ళు బాల్ చేసుకొని దాంట్లో ఆలు పెట్టేసి మళ్ళీ దాన్ని రోల్ చేసుకొని చేయడానికి రాదనమాట. కొంచెం ఆ పదార్థం ఏందంటే బయటకొచ్చేస్తుంది. సో, ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నేను సింపుల్‌గా ఈ టిప్ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందనమాట. మనకి స్టఫ్ కూడా బయటికి రాదు. ఇప్పుడొచ్చేసి నేను ముందుగా 2 సేమ్ సైజుగా ఉన్న చపాతీలు పాముకున్నాననమాట. నార్మల్‌గా ఏం చేయలేదండి. నార్మల్‌గా చపాతీ చేసేసుకున్నాననమాట 2 సైజులు సేమ్‌గా లేదంటే ఒకటి చిన్నదైనా చేసుకోండి. ఇప్పుడు పెద్ద చపాతీ ఉంది గదా! దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప స్టఫ్ ఉంది గదా! అది దాంట్లో పెట్టుకోవాలి. ఇది చూడండి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ స్టఫ్ వచ్చేసి మనకి కొంచెం పెట్టుకొని పక్కన అంతా మొత్తము దానికి బ్యాటర్ అంతా ఉండేలా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకో చపాతీని పైన క్లోజ్ చేసేసి అంచులంతా ఒత్తేసామంటే అది ఇంకా బయటికి రాదు. తర్వాత అనేది కొంచెం గోధుమ పిండిని ముంచేసి మనం పాముకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందనమాట. ఆ బ్యాటర్ అనేది బయటికి రాదు. ఆ స్టఫ్ అనేది గట్టిగా అట్లాగే ఉండిపోతుంది. చూడండి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ చపాతీని ఈ విధంగా పరాటాలు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి స్టఫ్ అనేది బయటికి రాదు. ఇప్పుడొచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది కదా! చేత్తోటి కొంచెం నార్మల్‌గా ప్రెస్ చేయండి. కొంచెం అణిగిపోతుంది. తర్వాత వచ్చేసి మీరు ఆ గోధుమ పిండిని పైన కొంచెం పూసేసి చుట్టుపక్కల ఎక్కువ పిండిలో ముంచేసుకున్నట్లయితే ఆ స్టఫ్ అనేది ఇంక బయటికి రాకుండా కంప్లీట్‌గా ఆ విధంగా లోపలే ఉండిపోతుంది. మనం ఈజీగా పాముకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా! స్టఫ్ అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా ఉంటుంది. పాముకోవడం కూడా ఈజీ అనమాట. ఇది ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. కొంచెం నార్మల్‌గా జెంటిల్‌గా వేసేయాలన్నమాట. అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. మనకు కావాల్సినవన్నీ చపాతీలు చేసుకున్న తర్వాత ఈ పరాటాలు వచ్చేసి మనం ఇంకా కాల్చుకుందాము. ఇది నార్మల్‌గా చపాతీ ఏ విధంగా అయితే కాల్చుకుంటారో ఆ విధంగా కాల్చుకోవచ్చండి. మీకు ఒకవేళ ఇష్టమైతే గనక బటర్ యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ ఆయిలే యూజ్ చేస్తున్నానన్నమాట. ఎప్పుడైనా సరే చపాతీలు గానీ, పరాటాలు గానీ చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్‌లో చేసుకోండి. మరీ హై ఫ్లేమ్ గాకుండా కొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి అవి తొందరగా గట్టిగా ఉండవన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆలు పరాటా రెడీ అయిపోయింది. ఇదొచ్చేసి మనకి పచ్చడి పెరుగుతో కలిపి తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి ఇంకా కర్రీ ఏం అవసరం లేదండి. ఇందులో స్టఫింగ్ ఉంది కదా! అదే మనకి సరిపోతుందన్నమాట. మీకు ఇంకా కావాలి అంటే పక్కన ఆనియన్స్ కానీ, లెమన్ గానీ పెట్టుకొని అది కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు గానీ, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవే కాకుండా క్రాఫ్ట్స్, వ్లాగ్స్ అని అన్బాక్సింగ్ వీడియోస్ చాలా రకాలున్నాయి ఫ్రెండ్స్. నా ఛానల్‌ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.